హాయ్ అండి. వెనిల్లా స్పాంజ్ కేక్ ఎప్పుడు చేసినా ఫ్లఫీగా రావాలంటే ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి షుగర్ పౌడర్ హాఫ్ కప్ తీసుకున్నాను. కర్డ్ హాఫ్ కప్ తీసుకున్నానండి. మొత్తం వేసేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ ఇదే గిన్నెలో ఆయిల్ వచ్చేసి పావు కప్పు వేసుకున్నాను. వెనిల్లా ఎసెన్స్ హాఫ్ టీ స్పూన్ వేసేసుకున్నానండి. మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక జల్లెడ తీసుకోండి. అందులోనే మైదా 1 కప్ వేసుకున్నాను. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకున్నాను. బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత జల్లించుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో మిల్క్ పావు కప్పు వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ అయిపోవాలి. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత నూనె అప్లై చేసుకున్న గిన్నెలో వేసేసుకొని ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో పెట్టేసుకోవాలి బ్యాటర్ని మొత్తము. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత 35 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే బేక్ చేసుకోవాలండి. బేక్ చేసుకున్న తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా డీమోల్డ్ చేసేసుకుంటే మన కేక్ రెడీ అయిపోతుంది. హాయ్ అండి. వెనిల్లా స్పాంజ్ కేక్ ఎప్పుడు చేసినా ఫ్లఫీగా రావాలంటే ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి షుగర్ పౌడర్ హాఫ్ కప్ తీసుకున్నాను. కర్డ్ హాఫ్ కప్ తీసుకున్నానండి. మొత్తం వేసేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ ఇదే గిన్నెలో ఆయిల్ వచ్చేసి పావు కప్పు వేసుకున్నాను. వెనిల్లా ఎసెన్స్ హాఫ్ టీ స్పూన్ వేసేసుకున్నానండి. మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక జల్లెడ తీసుకోండి. అందులోనే మైదా 1 కప్ వేసుకున్నాను. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకున్నాను. బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత జల్లించుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో మిల్క్ పావు కప్పు వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ అయిపోవాలి. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత నూనె అప్లై చేసుకున్న గిన్నెలో వేసేసుకొని ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో పెట్టేసుకోవాలి బ్యాటర్ని మొత్తము. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత 35 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే బేక్ చేసుకోవాలండి. బేక్ చేసుకున్న తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా డీమోల్డ్ చేసేసుకుంటే మన కేక్ రెడీ అయిపోతుంది.